అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, రండి నేను బాగు చేసేదను. 23:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చేస్తున్నాడు. దేవుని బిడ్డలైన వారే వారి అవిశ్వాస జీవితాన్ని బట్టి భ్రష్టత్వంలోనికి దిగజారిపోయారు. వారికి దేవుడిని యెహోవా పిలుపునిస్తా ఉన్నారు రమ్మని. అయితే అటువారు దేవుని ఎద్దుకు వచ్చి జరిగించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూసినట్లయితే 25వ వచనం, మన దేవుడిని యెహోవా మాట వెనుక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడిని యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారము. అందువల్ల మనం కనబడకుండా అవమానములు మనలను మరుగు చేస్తా ఉన్నాయి. అందుకే సిగ్గునందిన వారమే దేవుని పాదముల యొద్ద సాగిలి పడదము రండి. 5:24-25 వచనాలు. దేవుడని యెహోవా తొలకరి వర్షమును కడవర వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. అందుకే రండి మన దేవుడిని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. మరో ప్రాముఖ్యమైన అంశం 55:5, ఎన్నటికి మరోబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాం రండి. లూకాసు వార్త 2:15. దేవుని ద్వారా జరిగించిన కార్యమును ప్రభు మనకు తెలియచేయించినప్పుడు మనం వెళ్ళి చూద్దాం రండి. మత్తయి వార్త 28:6-7 వచనాలు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని తెలియచేయడి. యోబు 34:4. న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి, మేలైనదేదో మనంతటా మనం విచారించి తెలుసుకుందాం రండి. ఆదికాండం 19:14. యెహోవా నాశనం చేయబోతున్న స్థలములను ప్రదేశములను చోటును విడిచిపెట్టి రండి. చివరిగా నిర్గమం 32:26. యెహోవా పక్షంలో ఉన్న వారందరూ రండి. కీర్తన 95:1. రండి యెహోవాను గురించి ఉత్సాహము చేయదము, మన రక్షణ దుర్గములో సంతోషగానం చేయదము. కీర్తన 3:2 వచనం. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇలాగన మనం అందరము దేవుని ఎద్దుకు వచ్చినట్లయినా యాకోబు 4:8 చెప్పబడినట్లుగా దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చి మనల్ని అందరినీ బాగు చేయను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మా అవిశ్వాసమును బట్టి భ్రష్టమైన మా బ్రతుకులను బట్టి సిగ్గుపడి మీ పాదములపై సాగిలపడి మాకు మేలు కరుగులట్లు మీ ఎడల భయభక్తులు కలిగి నిన్ను కలుసుకొని నిత్య నిబంధన చేసుకున్న వారమై మీరు జరిగిస్తున్న అద్భుత కార్యములను ఆశ్చర్యకార్యములను గూర్చి అనేకులకు తెలియచేస్తూ మేలైన మార్గాన్ని కనుగొని నాశనకరమైన ప్రదేశములను విడిచి మా రక్షణను బట్టి ఉత్సాహగానము చేయొచ్చు మీ సన్నిధిని చేరి మీరు మా వైపు తిరిగి మమ్మల్ని బాగు చేయనట్లుగా ఎల్లవేళలా మీ యొద్దనే నిలిచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మీ కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.